నమస్కారం ఎస్ఛానల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సెంట్రల్ నియోజకవర్గం పాయకాపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు విచ్చేసిన విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించారు. అధ్యాపకులు చేస్తున్న బోధన పద్ధతుల్ని విద్యార్థుల్ని స్వయంగా అడిగి తెలుసుకోవడం జరిగింది. అలాగనే ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు కొంత సమయాన్ని స్నేహితులతో గడపాలని ఈ సందర్భంగా లోకేష్ సూచించారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకి సమాధానంగా ప్రభుత్వ కళాశాల ప్రహరీ కూడా ఏర్పాటు చేయాలని, అదనపు తరగతి గదులు, ల్యాబ్ లో అవసరమైన పరికరాలు, కళాశాలకి రంగులు వేయించే పని చేయించడం జరుగుతుందని తెలియజేశారు. అలాగనే కళాశాలకు పక్కనే ఉన్న గర్ల్స్ హాస్టల్, ఎస్సీ హాస్టల్ ని ఆయన సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బొండా ఉమామేశ్వరరావు, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు, కలెక్టర్ లక్ష్మీష, నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, పలువురు విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. ఇన్ఫాక్ట్ మేము టెక్స్ట్ బుక్స్ లో కూడా అంటే చిన్నపిల్లలకి సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ పిల్లలు టెక్స్ట్ బుక్స్ చూస్తే ఇంటి పనుల్లో మొత్తం ఆడవాళ్ళే ఉన్నారు ఫోటోల్లో. అంటే ఇల్లు ఊడ్చే దాంట్లో కానీ తుడిసే దాంట్లో కానీ. ఎందుకు అలా ఉండాలని అధికారులు నేను అడిగా. ఎందుకంటే నేను అమెరికాలో చదువుకున్నా, బ్రహ్మని నేను కలిసి చదువుకున్నాం. ఇంటి పనులు సమానంగా చేసాం. వాషింగ్ మెషిన్లో లాండ్రీ వర్క్ చేయాలంటే సమానంగా చేసాం. అప్పుడు నేను అధికారులు చెప్పి ఈక్వల్గా పెట్టండి, అప్పుడే సమాజంలో మార్పు మొదలవుతుందని బలంగా. ఇట్లా అనేక సంస్కరణలు తీసుకురావాలనే నిర్ణయంతో మన ప్రభుత్వం ఉంది. దాంట్లో భాగంగా ఇంటర్మీడియట్ పెద్దలు అన్నట్టు బ్రిడ్జ్, అటు 10th వరకు చదివిన వాళ్ళు మళ్ళీ ఇంటరు మళ్ళీ కాలేజ్కి వెళ్తారు. ఈ బ్రిడ్జ్ చాలా కీలకమైంది. 10th వరకు నేను కూడా యావరేజ్ స్టూడెంట్, ఓపెన్గా నేను ఇప్పుడు చెప్తున్నా. అప్పుడు బాబు గారు గుర్తించి వీడు యావరేజ్గా ఉన్నాడు, ఈయన రుద్దేయాలి 11th 12th అని నారాయణ గారిని పిలిచారు. నారాయణ గారు తెలుసు కదా, నారాయణ గారు తెలుసు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మార్చులు. ఆయన ఇప్పుడు ఇంటర్లో కూడా ప్రైవేట్ రంగంలో కాలేజీలో. ఆయన పిలిచి నారాయణ నువ్వు ఏం చేస్తావో తెలీదు, లోకేష్ని సెట్ చేయన్నారు. ఇంక అయిపోయింది నా జీవితం. పొద్దున్న నుంచి రాత్రి వరకు నేను ఎక్కడ వీక్గా ఉన్నాను, ఏ ఫౌండేషన్లో వీక్గా ఉన్నానని గుర్తించి ఆ ఫౌండేషన్స్ అంతా నాకు అందజేశారు. అది నేను ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకొని మేడం గారితో రివ్యూ చేసినప్పుడు మన జూనియర్ కళాశాలలో ఉన్న పిల్లలందరినీ మిమ్మల్ని బైఫర్కేట్ చేసేదానికి కాదు. దక్షిణ భారతదేశ వ్యాప్తంగా విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు జరుగుతున్నాయని, నేడు ప్రతిష్టాత్మకంగా ఎన్టీఆర్ జిల్లాలో అద్భుతంగా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామేశ్వరరావు తెలిపారు. గతంలో ఎప్పుడు వైజ్ఞానిక ప్రదర్శనలు జరగలేదని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యార్థుల భవిష్యత్తుకి పునాదులు వేస్తున్నట్లు తెలిపారు. సింగనగర్ ఎంకే బేగ్ స్కూల్లో ఎన్టీఆర్ జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన 2025 కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే బొండా ఉమామేశ్వరరావు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకమైన కళల్ని వెలికి తీస్తున్న కార్యక్రమం అని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్ని కార్పొరేట్ స్కూల్స్ కి ధీటుగా నిర్వహణ సాగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రపంచ మేధావి అబ్దుల్ కలాం ప్రభుత్వ పాఠశాలలోనే విద్యను అభ్యసించారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న పిల్లలుగా చదువు పట్ల అన్ని రకాలుగా కూడా బాధ్యత తీసుకుంటూ ఉన్నాం, జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాం. వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ కల్పించి ప్రభుత్వ స్కూల్స్లో చదివే పిల్లలకి సొంత పిల్లల్లాగా చూసుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారం అన్ని రకాలుగా జాగ్రత్తలు చూసుకుంటా ఉన్నాం. వాళ్ళకి చదువుకోవడానికి టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాం, అలాగే నోట్ బుక్స్, యూనిఫామ్స్, షూస్, అట్లాగే మధ్యాహ్నం భోజనం. ఈరోజు మరి డొక్కా సీతమ్మ గారి పేరు మీద మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా మరి గవర్నమెంట్ కాలేజెస్లో ఏర్పాటు చేయడానికి గౌరవ మంత్రి నారా లోకేష్ గారు వాళ్ళ సెంట్రల్ నియోజకవర్గంలో గవర్నమెంట్ కాలేజీకి వస్తున్నారు. అంతేకాకుండా పిల్లలకి సైన్స్ ఎగ్జిబిషన్స్ ద్వారా సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి స్కూల్స్లో ల్యాబ్స్ని ఏర్పాటు చేయటం కానీ, అలాగే కంప్యూటర్ని CSR స్కీమ్స్ ద్వారా
కంప్యూటర్ని అవి కూడా ఏర్పాటు చేయడం కానీ ఎన్నిట్లు కూడా స్థానిక ఎమ్మెల్యేగా బాధ్యత తీసుకుంటా ఉన్నాం. ఈరోజు ఎంకే బేగ్ స్కూల్లో సదరన్ స్టేట్స్ లెవెల్లో ఎన్టీఆర్ డిస్టిక్ లెవెల్లోని ఈ సైన్స్ ఎగ్జిబిషను దాదాపు 100 స్కూల్స్ అన్ని నియోజకవర్గాల నుంచి అన్ని ఊళ్ళ నుంచి ఇక్కడికి పిల్లలందరూ కూడా వచ్చారు. ఎంతో సంతోషంగా పండగ వాతావరణంలో ఇది జరుగుతూ ఉంది. వాళ్ళంతా విజ్ఞానాన్ని వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ అలాగే వాళ్ళు సొంతగా చేసి కూడా తీసుకొచ్చారు. అవి చూస్తాం కానీ మిగతా పిల్లలు కూడా నేర్చుకోవటం కానీ అలాగే టీచర్స్ చెప్పినటువంటి గైడెన్స్ ప్రకారం వాళ్ళు కూడా నేర్చుకోవడం కానీ జరుగుతూ ఉంది. అన్ని రకాలుగా ప్రభుత్వ విద్యా సంస్థల్ని కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా తయారు చేయడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. భవిష్యత్తులో కార్పొరేట్ స్కూల్స్తో పని లేకుండా మొత్తం గవర్నమెంట్ స్కూల్స్లోనే అద్భుతమైనటువంటి విధంగా పిల్లలు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 8వ డివిజన్ మధునగర్లో 3 సీసీ రోడ్ల నిర్మాణ పనులకి పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్లు శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. నగరంలో 2 రోజులకి ఎక్కడో ఒకచోట ఒక అభివృద్ధి కార్యక్రమాలు పనులు జరుగుతూ ఉంటాయని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో దిశానిర్దేశంలో ముందుకు సాగుతున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. నగరంలో అభివృద్ధి నిరంతరం జరుగుతూనే ఉంటుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. నగరాలని సుందరీకరించడం, కొత్త రోడ్లు నిర్మించడం, కొత్త కనెక్టివిటీ ఏర్పాటు చేయడం సీఎం చంద్రబాబుకే సాధ్యమని అన్నారు. విజయవాడ నగరంలో కనీసం 70 లక్షలకు తగ్గకుండా ₹1 కోటి పైన ప్రతిరోజు శంకుస్థాపన చేసుకోవటం, వర్కులు మొదలుపెట్టడం, ఫినిష్ కూడా చేసుకోవడం జరుగుతుంది. కానీ అభివృద్ధి అది నిరంతరం. ఎవరున్నా కూడా రోడ్లు ప్రజలు శిస్తులు కడతారు, ఆ శిస్తులు రోడ్లు వేస్తాం. కానీ కొత్త రోడ్లు సృష్టించడం, కొత్త విధానాలు తీసుకొచ్చి విజయవాడ నగరంలో ఉన్న ట్రాఫిక్ని క్రమబద్ధీకరించడం అది ముఖ్యం. తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుంచి కూడా విజయవాడ నగరంలో ఒక ఫ్లైఓవర్లు కట్టింది మొట్టమొదటిగా తెలుగుదేశం. అంతేకాదు ఈ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో నూతన రోడ్ల నిర్మాణం జరిగింది కూడా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. ఒక పంటకాల రోడ్డు, అది బందర్ రోడ్డుకి ఆల్టర్నేటివ్ రోడ్డు. అదేవిధంగా టవర్ లైన్ రోడ్డు, అనేకమైన కాలనీలకి లైఫ్ ఇచ్చిన రోడ్డు. అదేవిధంగా ఈ టర్మ్లో విజయవాడ నగరానికి అవుట్స్కట్స్లో ఉన్న రోడ్లు, అది బల్లెంవారి వీధి కావచ్చు, మహానాడు రోడ్డు ఎక్స్టెన్షన్ కావచ్చు, లేదా ఇతర రోడ్లన్నీ కూడా విజయవాడ నగరానికి అతి సులువుగా ఎక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా వచ్చే విధంగా, అన్నిటికంటే ముఖ్యంగా ఆటో నగర్ని కాపాడుకోవటానికి 1,00,000 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్న ఆటో నగర్కి సరైన దారులు లేకపోవటం వల్ల లారీలు తగ్గటం వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. లారీలు ఎన్ని అవసరం ఉంటే వాళ్ళందరూ కూడా రావడానికి వీలుగా అవుటర్ రోడ్లు మరి ఎంపీ గారి యొక్క కృషితో మేమందరం కూడా సమిష్టిగా కూర్చుని అధికారులతో చర్చించి ఆ రోడ్ల నిర్మాణానికి మరి అటు సిఆర్డీని, ఇటు మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారిని, అదేవిధంగా అటు కమిషనర్ గారిని, అదేవిధంగా శాసనసభ్యులుగా మేము కానీ, పార్లమెంట్ సభ్యులుగా నాని గారు కానీ మేమందరూ కూడా కలిసికట్టుగా మీటింగ్లు ఏర్పాటు చేసి విజయవాడ నగరానికి కొత్త ఫ్లైఓవర్లు వస్తాయి, కొత్త రోడ్ల నిర్మాణం, కొత్త రోడ్ల నిర్మాణం జరుగుద్ది. వీటన్నిటికీ కూడా ప్రజలకి రవాణా సౌకర్యం సులువుగా కల్పించడమే ధ్యేయం. విజయవాడ నగరంలో ఉన్న వ్యాపారస్తులు కానివ్వండి, లేకపోతే సామాన్య ప్రజానీకం కానివ్వండి, లేదా చదువుకునే పిల్లలు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తయింది. మనం చూస్తున్నాం, ప్రభుత్వం అధికారంలోంచి వచ్చిన కాడి నుంచి విజయవాడ నగరంలో తరచుగా ఎన్నో కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. రోజు కూడా మన ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఏదో ఒక కాలనీలో 2 రోజులకు ఒక రోడ్డు శంకుస్థాపన చేయటం, సిమెంట్ రోడ్లు వేసుకుంటాం కార్యక్రమాలు క్రమంగా జరుగుతున్నాయి. అంతేకాకుండా మనం చూస్తే ఇవాళ విజయవాడ నగరంలో ట్రాఫిక్ సమస్య చాలా భయంకరంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఎమ్మెల్యేలు కానీ అధికారులు అందరినీ కూర్చుని విజయవాడకి ఒక మాస్టర్ ప్లాన్ ఇవ్వాలని కూడా వాళ్ళు సూచించడం జరిగింది. అట్లాగే మేమందరం కూడా అధికారులతో కూర్చుంటం జరిగింది. ప్రతినిత్యం అధికారులను కూడా
ఎక్కడైతే రోడ్లు ఇబ్బంది ఉన్నాయో వాళ్ళను కూడా ప్రత్యక్షంగా అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళకి చూపించి విజయవాడకి ట్రాఫిక్ లేకుండా చేసే సమస్యకి మేము అందరం కలిసికట్టుగా కృషి చేస్తున్నాం. ప్రజాప్రతినిధులు, అధికారులు అందరం కలిసి రాబోయే 5-6 నెలల్లో విజయవాడ ట్రాఫిక్ సమస్య తీరే విధంగా కృషి చేయబోతున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా మనం చూస్తే గత 2014 నుంచి 19 వరకు గౌరవ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఈస్ట్లోనే కాకుండా విజయవాడ నగరం మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో దాదాపు 34 రోడ్లు వేసాం. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చినాక 6 నెలల నుంచి ఎన్నో రోడ్లు ప్రారంభించడం జరిగింది. తప్పకుండా విజయవాడ నగరం ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా సామాన్య ప్రజలు జీవన నాడికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడటమే మా ముఖ్య ఉద్దేశం. రాబోయే పార్లమెంటు సమావేశాలు, బడ్జెట్ సమావేశాల్లో కూడా తప్పకుండా ఇక్కడ డ్రైనేజీకి కానీ, ఇక్కడ స్ట్రాంగ్ వాటర్కి కానీ, ఒక సమస్య మంచినీటికి కానీ కేంద్ర ప్రభుత్వ నిధుల్లో సమస్యకి పరిష్కారం వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు వాటి మీద కూడా దృష్టి పెట్టారు. 8వ డివిజన్లో కనకమేడల శాసకిరావు గారి వీధి, అదేవిధంగా కెనరా బ్యాంక్ వీధి, వీనస్ కలెక్షన్స్ రోడ్డు 3 రోడ్లకు కూడా సుమారు 38 లక్షలతో రోడ్డు పనులు ప్రారంభించడం జరిగింది. ఈ రోడ్డు పనుల శంకుస్థాపన కార్యక్రమంలో మన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు, అదేవిధంగా మన ఎంపీ కేశినేని శివనాథ్ గారు వచ్చి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ఎప్పుడూ సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు అదేవిధంగా డివిజన్ యొక్క అభివృద్ధి కోసం ఎమ్మెల్యే గారు కూడా నిరంతరం కష్టపడుతున్నందుకు, ఎంపీ గారు కూడా సహకారాలు అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మా 8వ డివిజన్ తరఫున తెలియజేసుకుంటున్నాం. ఇంకా మిగతా కొన్ని రోడ్లు ఉన్నాయి, అవి కూడా త్వరలోనే కమిషనర్ గారితో, ఎమ్మెల్యే గారితో, ఎంపీ గారితో మాట్లాడి అవి కూడా వేయించడానికి ప్రయత్నిస్తామని తెలియజేస్తాం. నాగమానస దేవికి మార్గశిర పుష్య మాసంలో ఉదయం సాయంత్రం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు నాగసాయి మందిర వ్యవస్థాపకుడు కె సుధాస్వామి తెలిపారు. మార్గశిర పుష్య మాసంలో భక్తులు నాగమానస దేవిని భక్తితో కొలిస్తే వారు కోరుకున్న కోరికలు తీరటంతో భక్తులు అపార విశ్వాసంతో అమ్మవారి సన్నిధికి వచ్చి వెంటనే ప్రత్యేక పూజలు నిర్వహించుకుంటున్నారని సుధాస్వామి తెలియజేశారు. లెనిన్ సెంటర్లో నాగసాయి మందిరంలో కొలువై ఉన్న నాగమానస దేవి సన్నిధిలో మార్గశిర పుష్యమాసం పరిసమాప్తం కావటంతో ప్రత్యేక పూజల్ని నిర్వహించడం జరిగింది. అలాగనే మందిర వ్యవస్థాపకుడు కె సుధాస్వామి మాట్లాడుతూ మార్గశిర పుష్యమాసంలో ప్రతిరోజు భక్తులు నాగ మానసాదేవికి 2 పూటల ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని తెలియజేశారు. ఇక్కడ కొలువై ఉన్న అమ్మవారి సన్నిధిలో భక్తులు ఏమైనా కోరికలు కోరుకుంటే చక్కటి ఫలితాలు ఇస్తాయని భక్తుల విశ్వాసమని చెప్పారు. నమస్కారం. మార్గశిర మాసం విశేషమైనటువంటి పూజలన్నీ నిర్వహించడం జరిగింది. శ్రీ నాగమానసాదేవి అమ్మవారు నాగసాయిబాబా మందిరంలో కొలువై ఉండి భక్తులందరికీ కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా, జగన్మాతగా, నాగమానస అమ్మవారిని నాగదేవతగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ అమ్మవారిని పూజలు చేసి ఆమె కోరిన కోరికలు నెరవేర్చుకునేలాగా ఇక్కడ దీపారాధనలు చేసి కలశ జ్యోతులు, అమ్మవారికి విశేషమైన అభిషేకాలు, నిరంతర పూజలు నిర్వహించారు. అయితే ఈరోజు మార్గశిర మాసం పూర్తి అయిపోయిన తర్వాత నాగసాయిబాబా మందిరంలో ఆనవాయితీగా చివరి రోజు అమ్మవారికి విశేషమైన అభిషేకం చేసి భక్తులందరూ కూడా అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా జగన్మాత నాగమానసాదేవి అమ్మవారు కోరిన కోరికలు నెరవేరుస్తారని, పెళ్లి కాని వారికి పెళ్లి, సంతానం లేని వారికి సంతానం, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఇలాగా కాలసర్పదోషం నుండి అమ్మవారిని పూజించినట్లయితే కాలసర్పదోషం, కుజదోషం తొలగిపోయి పెళ్లి కాని వారికి పెళ్లి, సంతానం కలుగుతుందని భక్తులందరికీ విశ్వాసం, నమ్మకం. అదే అందులో భాగంగా ఈరోజు ఈ నాగమానస అమ్మవారిని విశేషంగా పూజలు చేసి అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా అన్నప్రసాదం తీసుకొని అమ్మవారికి జేజేలు పలుకుతూ అమ్మవారికి విశేషమైనటువంటి పూజలు చేసి ఆ జగన్మాతని మరలా మార్గశిర మాసం వరకు మమ్మల్ని అందరినీ కాపాడి రక్షించి మా బిడ్డల్ని మమ్మల్ని కాపాడమని అమ్మవారిని వేడుకుంటా భక్తులందరూ కూడా ఈరోజు నాగసాయిబాబా మందిరంలో కొలువై ఉన్న నాగమానస అమ్మవారిని విశేషంగా పూజించారు. ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ ఆ జగన్మాత నాగమానస అమ్మవారు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఆ జగన్మాత ఆశీస్సులతో, ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని
కోరుకుంటూ నాగసాయిబాబా మందిరం తరపున అందరికీ శుభాశీస్సులు తెలియజేస్తాను. 400 ఏళ్ల చరిత్ర కలిగిన వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో వారసుల శిష్యుల సమాధుల్ని అక్రమంగా రాత్రికి రాత్రి తొలగించిన దేవాదాయ ఉద్యోగి శంకర బాలాజీని తక్షణమే డిస్మిస్ చేయాలని వీరబ్రహ్మేంద్ర స్వామి పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు పల్లెపు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి వంశస్థుల సమాధులు, స్వామివారి శిష్యులు, ఆర్యవైశ్య ప్రముఖులు మునగ సింగరయ్య, రత్నమయ్య శ్రేష్ఠి వారి సమాధుల్ని ఎలాంటి అనుమతులు లేకుండా తొలగించి వేశారని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీనివాసులు తెలియజేశారు. ఇది అత్యంత తీవ్రమైన నేరపూరితమైన చర్యాన్ని గతంలో కూడా అనధికారికంగా అనేక కట్టడాల్ని కూల్చివేశారని ఈ సందర్భంగా మండిపడ్డారు. అనేక సంబంధించిన సత్రాలు కూడా తొలగించి వేశారని, రోజువారీ వ్యాపారులు చేసుకుని మధ్యతరగతి వ్యాపారస్తులకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే వారి షాపుల్ని కూల్చివేశారని చెప్పారు. ఈ సమావేశంలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠం నిర్వాహకులు మారుతి, మహాలక్ష్మి పాల్గొన్నారు. సింగరయ్య గారి సమాధి, వారి కొడుకైనటువంటి రత్నమయ్య శ్రేష్ఠి గారి సమాధులు అక్రమంగా రాత్రి తొలగించడం జరిగింది. ఇది ఎందుకు తొలగించారనేది కేవలం వారికి మాత్రమే తెలుసు. ఏ విధమైన సమాచారం మఠం సంబంధీకులకు కానీ, అలానే దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు కానీ ఏ విధమైనటువంటి సమాచారం ఇవ్వలేదు. ఈ సంఘటన జరిగిన తర్వాత ఇమీడియట్గా మేము ఎండోమెంట్స్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. మినిస్టర్ గారు కూడా తక్షణం స్పందించి డీసీ గారిని పంపించారు. మేము చాలా సంతోషించాం. కానీ డీసీ గారు అక్కడికి వచ్చిన తర్వాత కూడా కనీసం గురుపత్రిని సంప్రదించకుండా అక్కడ రోడ్డు మీద విచారణ చేసుకొని అవేవో పురాతన సమాధులు కదా, తొలగిస్తే ఏమైపోతుంది అనేటటువంటి ఒక హేళనగా ఒక మాట మాట్లాడడం జరిగింది. ఇట్లా మఠంలో అక్రమాలు చేస్తూ అరాచకాలు చేస్తున్నటువంటి శ్రీ శంకర బాలాజీ గారికి ధార్మిక పరిషత్తు ఏ విధమైన అధికారాలు ఇవ్వలేదు. ధార్మిక పరిషత్తు వారి నియామక పత్రంలో ఇచ్చినటువంటి అధికారాలు కేవలము పూజా ద్రవ్యములకు ఖర్చు పెట్టుట, ఉద్యోగుల జీతాలు ఇవ్వుట, మంత్లీ పవర్ బిల్స్ ఇట్లాంటి బిల్స్ ఖర్చు పెట్టడానికి మాత్రమే వారికి అధికారం ఇచ్చారు. అయినా కూడా స్థానిక రాజకీయ నాయకులు లేకపోతే వాటెవర్ రాజకీయ నాయకుల వాళ్ళ ప్రోద్బలంతో కానీ వాళ్ళ అండతోటి నేను చేస్తున్నాను ప్రతిదీ అని చెప్తూ ఉంటారు. దాదాపుగా 10 కోట్ల రూపాయలకు పైగా మఠం నిధులు స్వాహా చేశారు. ఇచ్చినటువంటి చెక్ పవర్ నసరా తీసుకొని దీని అన్నిటి మీద కూడా మేము దర్యాప్తు చేయమని గట్టిగా కోరుతూ ఉన్నాము. గతంలో కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు గురుపత్ని గారు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ప్రచార పరిషత్ తరఫున మేము వాటిని ప్రతిఘటించి హైకోర్టులో కేసులు వేయడము, ఇలాంటి అధికారాలు మీకు లేవు. మఠము అనేది భారతీయ హిందూ సంస్కృతిలో స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక ప్రైవేట్ సంస్థలు ఇవి. వాటికి రాజ్యాంగబద్ధమైనటువంటి రక్షణ ఉంది. కేవలం ఎండోమెంట్ వారి పర్యవేక్షణ మాత్రమే ఉంటుంది కానీ వారికి పూర్తి అధికారాలు లేవు. అయినా కూడా నాకే పూర్తి అధికారాలు ఉన్నాయి, సర్వాధికారాలు నావే అన్నట్లుగా కనీసం గురుపత్నిని కూడా లెక్క చేయకుండా, మనకు తెలుసు మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, అలానే డిప్యూటీ సీఎంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక జీవో ఇవ్వడం జరిగింది. ఆ జీవో ప్రకారము దేవాదాయ శాఖ ఉద్యోగులు ఎవరైనా సరే మఠములో కానీ, ఆశ్రమాల్లో కానీ, పీఠాలలో కానీ వాటి సంబంధీకులైనటువంటి మఠాధిపతులతో వ్యవహారాలు నడిపేటప్పుడు మఠం యొక్క ఆచార వ్యవహారాలు తెలుసుకొని వారికి సరైనటువంటి గౌరవ మర్యాదలు ఇస్తూ వ్యవహరించమని ఆర్డర్ అది సెప్టెంబర్ నెలలో ఇవ్వడం జరిగింది. అలాంటి ఆర్డర్ని కూడా ప్రభుత్వ ఆర్డర్లను కూడా పెడచెవని పెట్టి కనీసం గురుపత్ని అక్కడ ఉన్నారు, వారికి ఆచార వ్యవహారాలు కానీ, ప్రోగ్రామ్స్ కానీ, వాటి నిర్వహణ బాధ్యతల్లో ఏం చేస్తున్నాము ఏంటి అనేది విషయాలు ఇవ్వాలని కానీ అలాంటి ఏ విధమైన సమాచారం ఇవ్వకుండా వారంతటి వారే పూజలు నిర్వహిస్తూ ఉంటారు, వారంతటి వారే కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. వీళ్ళందరికీ తిలకించండి అని లెటర్లు రాసి పంపిస్తూ ఉంటారు. అంటే ఏదో ఆడియన్స్కి, పబ్లిక్ ఆడియన్స్కి ఇచ్చినట్టుగా మీరందరూ వచ్చి తిలకించండి ప్రోగ్రాములని అని. అలానే పల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు, అట్లాగనే మైదుకూరు శాసనసభ్యులు రఘురామరెడ్డి గారు, వాళ్ళు ఈ మఠం విషయంలో జోక్యం చేసుకొని అన్యాయంగా పీఠాధిపతి గారు చనిపోయిన తర్వాత పీఠాధిపతి గారి భార్య మరి మారుతి మహాలక్ష్మి గారి బిడ్డలు ఎవరైతే ఉన్నారో గోవిందస్వామి, ఇంకొక బాబు ఉన్నాడు వరదరాజస్వామి అని చెప్పి, గోవిందరాజస్వామిని అక్కడ మఠాధిపతిగా నామినేట్ చేసిన తర్వాత ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆ అంశాన్ని అడ్డం పెట్టుకొని అన్యాయంగా, అక్రమంగా గత వైసీపీ ప్రభుత్వంలో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అట్లాగనే ఇక్కడ ఉన్నటువంటి శివస్వామి గారు, తర్వాత అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు రఘురామరెడ్డి గారు, వీళ్ళు ముగ్గురు రాజకీయ పలుకుబడితోటి ఏదైతే ఒక మహిళని కూడా చూడకుండా మారుతి మహాలక్ష్మి గారిని పూర్తిగా టార్గెట్ చేసి ఏమ మీద పెత్తనం చెలాయించే విధంగా ఆ మఠంలో ఫిట్ పర్సన్గా వాళ్లకు తాబేదారుగా ఉండేటువంటి శంకర్ బాలాజీ అనేటువంటి వ్యక్తిని అక్కడ పెట్టుకోవడం జరిగింది. అక్కడ పెట్టుకున్న తర్వాత శంకర్ బాలాజీ అనేటువంటి వ్యక్తి
ఆయన ఆ మఠం అన్ని విషయాల్లో జోక్యం చేసుకొని మరి నివాస గృహం లోపలికి కూడా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.